వాడికి ఇష్టమైనవి బాగా ప్రస్తుతానికి ఇచ్చి. హాయ్ గైస్, నేను సిద్ధుని రీల్స్ చేద్దాం అని అడుగుతున్నా, కానీ వాడేమో అసలు రీల్స్కే ఒప్పుకుంటలేడు. వెయిట్, సిద్ధుకి కంటే ముందు నేనెవరు మీకు తెలియాలి. ఓకే, నా పేరు అమ్ము. ఓకేనా? సో మంచి ఫ్లోలో ఫోన్ వచ్చింది. సో ఇప్పుడు నా గురించి మీకు తెలియాలి. నా గురించి తెలుసుకుందామా? సిద్ధుకి నేను ఎలా పరిచయమైనా ఫస్ట్ చెప్తాను. ఓకే, నా ఫ్రెండ్ ఒకటి ఉంది, శ్రావణి, అదే అక్క, రైడర్ అక్క శ్రావణి గారు. ఆమె వల్ల నాకు సిద్ధు తెలుసు. ఎట్లా? వీళ్ళు స్టాండ్లు మోయడానికి, వీళ్ళు వీడియోస్ తీసుకోవడానికి నన్ను బాగా తెలిసిందే కదా, బాగా చేశారు. తర్వాత ఏమైంది, నాకు కూడా రీల్స్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చి సిద్ధుని అడుగుతుంటే ఇప్పుడు ఆయనకి రీచ్ వచ్చిందని బాగా ఫేమస్ అయిపోయాడని మనల్ని పట్టించుకోవట్లేదు అనమాట. సో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ఈరోజు వాడికి బాగా ఇష్టమైన కొన్ని థింగ్స్ తీసి దాపెట్టేద్దాం, వాడిని ఆడుకుందాం, వాడి మీద ఒక ప్రాంక్ చేద్దామని ప్లాన్ చేశాం. ఓకే, సో గైస్ చెప్పాను కదా, మన సిద్ధుకి ఇష్టమైన కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఏంటో చూపిస్తా, అవి లోపల ఉన్నాయి. కమాన్. అవి ఇవే పెట్టేద్దాం. వాడు వస్తాడు ఇప్పుడు. ఒక కెమెరా సెట్ చేసి వాడు రియాక్షన్ చూద్దాం గైస్. ఓకేనా? ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదామా? కబోర్డ్లో పెడదామా? ఇవి వాడికి ఇష్టమైనవి బాగా ప్రస్తుతానికి. సో మనం వీటిని దాచి వాడిని ఎలా ఆడుకుందామో చూద్దాం. దానికి కూడా ఒక సెటప్ ఉంది, అది కూడా చూపిస్తా. కమాన్. ఎక్కడ పెడదాం? ఈ బయట ఉన్నాయి, నా ముఖంలో పెట్టి తీసుకొచ్చి అక్కడ పెడతాం. అక్కడ దాద్దాం. ఇది చెప్తా, ఇందులో ఎవడో వెతకడు, ఇందులో దాద్దాం. ఓకే, రెడీ. వాడి రియాక్షన్ చూద్దాం ఎలా ఉండదో, ఎందుకు నాతో వీడియోస్ చెయ్యడో కూడా చూద్దాం. ఓకే, కమాన్. సో గైస్, నేను కెమెరా అయితే ఇక్కడ సెట్ చేసా. సో వాడు వస్తున్నాడు, బయటకు వెళ్ళాడు లొకేషన్స్ చూసుకోవడానికి రీల్స్ కోసం. ఇప్పుడే స్టాండ్స్ లేకుండా ఎలా రీల్స్ చేస్తాడో వాడి రియాక్షన్స్ అన్నీ మనం చూద్దాం. కమాన్. అయిపోయిందా? దొరికిందా లొకేషన్? ఇచ్చి. ఇది పట్టుకో. ఒకసారి ఇది పట్టుకో, చెప్తా. నాకు వద్దు కానీ చాక్లెట్. ఇది పట్టుకో, అది పట్టుకో. అది ఇప్పుడు మళ్ళీ లొకేషన్ దగ్గరికి పోవాలి. కెమెరా పట్టుకునేది నువ్వే. ఎప్పుడు అదే కానీ నాతో రీల్స్ మాత్రం చేయించావు కదా. సరే వెళ్ళు, చూద్దాం. చూసుకోండి గాయస్, వచ్చాడు, అటు వెళ్ళాడు, వాడి రియాక్షన్ చూద్దాం మనం. సరేనా? చాక్లెట్ ఇచ్చాడు పాపం. నాతో రీల్స్ చేయించావు కదా, నువ్వు అలా రీల్స్ చేస్తావు చూస్తా. ఏమైంది? నీ స్టాండ్స్ నేను ఎప్పుడు ఇక్కడ పెట్టుకొని తిరుగుతానా? లేవురా. నేను ఆ షూట్ అయిపోయిన తర్వాత నీకేసిన బండి దిగేటప్పుడు. నిన్నైతే నిన్న అక్కడ పెట్టేసా, అక్కడే ఉంది. ఈరోజు ఎక్కడున్నాయో నాకెలా తెలుస్తుంది? నిన్న కదా నువ్వు ఇచ్చింది. ఇప్పుడు నేను చాక్లెట్ తినాలా వద్దా? నీ స్టాండ్ నేను తీసుకొని ఏం చేస్తా? అడిగావా శ్రావణిని? వెయిట్, ఆలోచిద్దాం ఎక్కడ పెట్టాను. మాకు గుర్తు చేసుకోవద్దా? నిన్న జరిగింది అది. ఏంటి? చూడు, లోపలే ఉంటాయి, ఇక్కడే ఎక్కడో ఉంటాయి. ఎక్కడ పడేసావో నీకే తెలియాలి. ఏమైంది? అసలు నీతో వీడియోస్ చేయాలనే లేదు నాకు. వినిపించిందా? తెలిసిపోయిందా? ఎందుకు చెప్తారు? నాతో వీడియోస్ తీస్తావు తీయవో చెప్పు మరి. వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, నేను వస్తే నీ వీడియోలోకి రీచ్ కూడా వస్తుంది. నువ్వు నాతో రీల్ చేస్తావు చేయవా?
రీల్స్ చేస్తా అంటే చెయ్యను నువ్వు ఇప్పుడు ఇస్తున్నావు అసలు వెతుక్కో ఏంటిది ఎక్కువ వెతుక్కో. మజాకులు ఆడకు ఇప్పుడు మళ్ళా సంచయం పోతుంది నాకు రీల్స్ చేయాలని ఉంది. అయితే నువ్వు చేస్తా అంటే నేను ఇస్తా స్టాండ్స్. సరే చేస్తా చేస్తావు. చేసినాక ఇచ్చినాక చేయకపోతే నాకు నమ్మకం లేదు. కెమెరా సెటప్ దొరికింది. గైస్ చూడండి గైస్, దొంగ ఫెలో. నీకు కెమెరా ఉంది, స్టాండ్స్ లేవు, చూసుకో ఏం చేస్తావు చూద్దాం. కెమెరా నా దగ్గర కెమెరా ఒకసారి పంది పిల్లని చూడండి. వీడే పందిలో ఉన్నాడు, నేనున్నాను పందిలో. చెప్పు. నాకు స్టాండ్స్ కావాలి, నాకు మస్తు అంటే మస్తు కోపంలో ఉన్నాను. నాతో రీల్స్ చేస్తానని చెప్పు. చూడండి గైస్ ఎంత బాగున్నాను ఫ్రేమ్లో నేను. వీడి పక్కన చక్కగా సిద్ధా. మా అక్క ఫీల్ అవుతుంది నేను పక్క పెట్టుకుంటా. నేను కూడా ఫీల్ అవుతున్నా స్టాండ్లు మోసి మోసి. సరే వాళ్ళు కామెంట్లు పెట్టినప్పుడు చూద్దాం. నన్ను ఒకటి ఇస్తున్నావు ఇస్తలో. నాతో రీల్స్ చేయమని కామెంట్స్ చేయండి గైస్. మీ కామెంట్స్ మీద డిపెండ్ అయ్యే వాడి స్టాండ్లు ఇస్తా. అప్పటి వరకు ఇవ్వను. ఏంది అప్పటి వరకు? నాకు షూట్ ఉంది ఇప్పుడు. ఇవ్వనంటే ఇవ్వను. షూట్ ఉందా? నాకు షూట్ ఉన్నది. మజాకులు ఆడదు. ఇవ్వను ఇవ్వను ఇవ్వను. నువ్వు రీల్స్ చేస్తా అని చెప్పు, ఇస్తా. సరే చేస్తా. చేస్తావా? పక్కా చేస్తావా? ప్రామిస్? పింకీ ప్రామిస్? చేస్తావుగా? అయితే చెప్పు ఏడున్నాయి. ఏదో రియాక్షన్ తీసాడు గైస్. ఏం చెప్పలేదు. సరే గైస్ చేద్దాం. నేను నమ్మను. చేద్దాం గైస్ చేద్దాం. నేను నమ్మను నిన్ను. నమ్ముడా నువ్వు ఇస్తున్నావు ఇస్తలో. ఇప్పుడు ఫస్ట్ చెప్పు నాకు కోపం చెప్పారు. నువ్వు రీల్స్ చేస్తావు చేయవో చెప్పు. సో గైస్ మీకు మాట ఇస్తున్నా, చేద్దాం రీల్స్. ఓకే పక్కా? పక్కా. తడా తీసుకో. సో గైస్ ఒక్కటే. ఇది ఇది వర్క్ నాకు ఆడుకుంది కదా. ఇప్పుడు తీసుకోండి. మనం ఏం చేస్తాం? ఇది నేను ముందే చెప్పాను నమ్మను అని. నేను ముందే చెప్పాను నిన్ను నమ్మను అని. ఛీ ఇదంతా ఆమెకు ప్రాణం. గైస్ చూసారా దొంగ ఫెలో. ఈమె దగ్గర నుంచి ఏం తీసుకున్నా ఏం కాదు కానీ ఈ ఫోన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోన్ మనం ఏం చేస్తాం? గైస్ నో. అరే ఇచ్చేరా. నీ రీల్స్ వద్దు ఏమొద్దు, నా ఫోన్ ఇచ్చే. ఏమొద్దు రీల్స్ ఇచ్చే. ఫోన్ ఇచ్చే. రీల్స్ కాదు డిప్రెషన్. ఫోన్ ఇచ్చే. రీల్స్ చేద్దామంటే చెయ్యవు గైస్. నేను బాగున్నా కదా గైస్, నాతో రీల్స్ చేయొచ్చు కదా, మంచుకున్నా కదా. చేయమని చెప్పండి గైస్. ఫోన్ తీసేసుకున్నాడు. సో గైస్ నా ఛానల్లో నా పైన ఇలానే ఉంటుంది ప్రాంకులు అంటే. ఇలానే అదే తెలిసింది కదా, నా టాలెంట్ చూసావు కదా. ఇప్పుడైనా రీల్స్ చేద్దామా? ప్రామిస్? సరే మాకు వస్తుంది కదా. మాకు వచ్చిన తర్వాత ఇదే మాట నువ్వు మా అక్కదని చెప్పేసి. మీ అక్క ఆల్వేస్ ఓకే చెప్తుంది. ఓకే చెప్తే సాయంత్రం రీల్తో రెడీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అది ఎవరు చూడండి నన్ను చూస్తారని. ఇంకా నాకే ఎక్కువ వ్యూస్ వస్తాయి. నేను అమ్ము నీ పంది పిల్లను కాదు. సో గైస్ పార్ట్ 2 అయితే ఈ ఫోన్తోనే వస్తుంది. నా ఫోన్ ఇచ్చే ఫోన్ ఇవ్వమనండి చెప్పొచ్చు కదా మీరైనా. వీడన్నీ ఎప్పుడూ ఏదో ఒక బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. నేను ముందే చెప్పాను నేను నమ్మను అని. ఇప్పుడు ఫోన్తో ఆడుకుంటున్నావు. ఇచ్చే. ఇది మన పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మాకు వచ్చిన తర్వాత అయితే దీని గురించి రివ్యూ చేస్తా. మాకనే చెప్తుంది మన వీడియోలలో పెట్టుకోవాలా వద్దా అనేది.